చేసిన నిర్ణయం నుంచి కూడా నాకు ఈ మీటింగ్ ప్రిపరేషన్గా ముందు పెట్టాలని తను ఫోన్ల ద్వారా చాలాసార్లు జరిగింది. అయినప్పుడు నేను 2-3 ఈ దీంట్లో భాగంగా నేను పెట్టాను కాబట్టి ఏదైనా అయితే నిజానికి ఇది చరిత్రటువంటి ఒక సందర్భం. ఈరోజు ఇది కొద్దిమంది మేము మనం చేసే పని చాలా పెద్ద పని, చాలా గొప్ప పని. కాబట్టి ఈ పని అనేది ఏర్పడడం అనేది ఒక మంచి సందర్భంలో ఏర్పడడం జరిగింది మన తెలంగాణలో. ఇది అవసరం కాబట్టి దీన్ని ఏర్పాటు చేసినటువంటి మరి రాష్ట్ర నాయకత్వానికి ఒకసారి అభినందించాలి. వాళ్ళకి దాంట్లో భాగంగానే మళ్ళా ఎవరు పెట్టడం దీన్ని అంచెలంచెలుగా గ్రామ స్థాయి వరకు మండల తాలూకా జిల్లా నుంచి మొదలు పెట్టారు. నిర్మాణం ఏదానికైనా నిర్మాణం చాలా ముఖ్యం. కాబట్టి నేను ఈ ప్రాసెస్లో ఉండడానికి ఇష్టపడ్డది మొదటి ఏంటంటే ఇది గ్రామ స్థాయి కూడా తీసుకుపోవాలన్న అంశం జరిగింది. వాటి మీద మన జరిగిన చర్చలలో చెప్పడం జరిగింది, కూడా దాన్ని కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం మహబూబ్ నగర్లో ఇది మౌనవరం ఉమ్మడి జిల్లాకి సంబంధించి చర్చల సెంటర్ అయిందని చెప్పేసి ఇక్కడ నిర్ణయించడం జరిగింది. కాబట్టి దానికి వీళ్ళ విషయంగా చెప్పినట్టు మహబూబ్ నగర్ జిల్లాలో ముందుగా ఎవరు తీసుకుంటారంటే మహబూబ్ నగర్ నుంచి నేను ప్రారంభించింది. దాన్ని మన అందరి తరఫున తీసుకోవడం జరిగింది. దాంట్లో ప్రముఖంగా తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు దాని వెంబడి చాలా ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే 2-3సారి ముందు రావడం. మనం పరీక్షలో పాస్ కావాలంటే ముందు చదవాలి, ముందు ప్రిపేర్ కావాలి. రేపటి జరిగేటటువంటి మీటింగ్ సక్సెస్ కావాలంటే ప్రిపరేషన్ ముందుగా చాలా ప్రిపరేషన్ మొదలుపెట్టి ఆ తర్వాత అందరినీ కలుపుకొని మన తిరుపతిని నన్ను ఇంకా కొంతమంది మిత్రులను కూడా కలుపుకొని నేను ఒక మెసేజ్ కూడా పాస్ చేయడం జరిగింది. అది చాలా మంది ఇప్పుడు అక్కడ కలిసిన అందరూ కూడా చెప్తుంది. నేను మైకుండా అది చర్చల మీటింగ్ ఉందంటే కదా నాకు 10 మంది అయింది. అది నేను లేనేమనుకున్నాను. మైకుండా చర్చలు జరుగుతుంది కదా. ఇన్ఫర్మేషన్ అనేది కూడా న్యాయంగా డేట్ తీసుకోవడము కాకుండా ఇప్పటి వరకు చేసే ప్రయత్నం ఉంటుంది కదా. అయితే మనం కొల్లరెడ్డి గారిని అభినందించాలని ఈ సందర్భంగా వారి గురించి ఈ ప్రయత్నాన్ని ఈ చొరవ ఈ విషయం చాలా బ్రహ్మాండంగా. కాబట్టి మిత్రులారా ఏదైనా జరగాలనుకుంటే మొదట అడిగేదాన్ని సార్ మనం హైదరాబాద్ పోవాలనుకుంటే వేయాల్సిన మొదటి అడిగే మనకి ఇవాళ మనం చేస్తున్న కార్యక్రమానికి ఇది ఇంతకుముందే చెప్పిన ఇది జనరల్ దాటి రాష్ట్రం కానీ దేశం కానీ జిల్లాలు మనం దాటిపోయేటువంటి అవకాశం ఉన్న ఒక టైటిల్ ఎల్ఏ అనేది దళిత నాయకత్వం జిల్లాలో దళిత నాయకత్వం అనేది దాని మీద లీడర్షిప్ పెట్టినటువంటి టైటిల్ అనేది చాలా ముఖ్యమైనది. ఇది అవసరం. పెట్టినటువంటి ఇది కూడా చాలా ఎంపిక చేసుకుని ఎంతో ఇసుక చేసుకుంటారు. ఇది పెట్టేటప్పుడు పేరు ఉండాలా ఎందుకు పెట్టాలనేది కూడా చాలా మంచివాళ్ళు నిర్ణయించడం అనేది జరిగింది. కాబట్టి పేరు అనేది టైటిల్ కూడా చెప్పి మనకి అందరినీ పంపించే పద్ధతి ఉందంటే దళిత నాయకత్వానికి సంబంధించి వెళ్ళే పని పలకడానికి కానీ అంటే చెప్పుకోవడానికి కూడా బాగుంది. కాబట్టి ప్రజలకు నాయకత్వం పేరు అనడానికి కూడా రావట్లేదు. కొన్ని పేరు పార్టీల పేరు కూడా అనడానికి పేరు ఉంటాయి కానీ ఈఎల్ఎఫ్ అనేది లెక్కర్స్ వల్లనే చాలా చక్కగా చేరింది. దీని మీనింగ్ బాగుంది. ఇది సందర్భం కూడా ఎందుకు సందర్భం కరెక్ట్ ఉందనంటే ఇప్పుడు చాలా మంది మిత్రులు ఉద్యమాలకు సంబంధించిన ఉన్నారు. ఈ కొత్త ఎవరు చాలా ఎంఆర్పిఎస్ వచ్చింది, మానమానం వచ్చింది, రకరకాల ఉద్యమాలు వచ్చినాయి. వచ్చినాయి గత 30 ఏళ్ళ నుంచి రాష్ట్రంలో దేశంలో పెద్ద ఉద్యమాలు వచ్చాయి. దాని పని అది చేసింది. ఇప్పటి వరకు వాళ్ళు కొంత సాధించగలిగింది, సాధించింది. మరి వాళ్ళు చేసిన మనం అభినందిస్తూ వాళ్ళు చేసిన దానికి మనం కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు అది అవసరం లేదు. ఇప్పుడు మనకి ఏ అవసరం ఇంతకుముందు వెంకటేష్ చెప్పినట్టు రాజకీయమే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు మనకి అంతిమంగా రాజకీయ అధికారం అనేది ఆయన చాలామంది దండలేసినప్పుడు ఆయన పుట్టినరోజు చనిపోయినప్పుడు అంబేద్కర్ దండలేసి వచ్చిన వాళ్ళు ఒక్కరు ఎప్పుడు కానీ కూడా అంబేద్కర్ రాసి
సాధించాలి అది ఆయన ఎవరు కూడా దాన్ని ఉత్సాహంగా చాలా ప్రేమగా చాలా గట్టిగా అంటారు. మనకంటే ముందు మనమే రోడ్డు పని చేసినప్పుడు పక్క కుక్కలు దండలు ఇస్తాము, అది మంచిదే. అది మన వెంటనే బాధపడదు, ఆరోగ్యంగా వాళ్ళు చేస్తుంటారు. కానీ అంబేద్కర్ ఆశయం ఉండాలి అనేది నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళు అంటారా? అది అంటే అసలు తెలుసా? అంబేద్కర్ ఆశయం ఏముంది అని మనకు అర్థమైందా? తెలుసా? అంబేద్కర్ ఆశయం, అంబేద్కర్ భావజాలం అనేది తెలుసా? అంబేద్కర్ భావజాలం అనేది వీళ్ళు మామూలు విషయం కలుగుతున్నారు. అంబేద్కర్ అంటే మామూలు గౌరవం. ఇవాళ అంబేద్కర్ పేరు మీద పెట్టుకున్న మనం చాలా గౌరవం పొందేటటువంటి వ్యక్తులు అవుతారు. వీళ్ళు వచ్చిన వాళ్ళు కదా ఈ పేరు మీద, అంబేద్కర్ పేరు మీద ఈ మీటింగ్ పెట్టి పెట్టి మనం చాలా గొప్పవాళ్ళు. అంబేద్కర్ ఎట్లాంటి గౌరవం మనకు అంబేద్కర్ మార్గంలో నడుస్తున్నాం కాబట్టి మనం చాలా మంచి పని చేస్తున్నాం. అంబేద్కర్ యొక్క ఆశయం నెరవేర్చాలని దానికి మనం చూస్తున్నాం. అంటే అనేకం ఉంటుందంటే అంబేద్కర్ ఆశయం అనేది అంబేద్కర్ ఆశయం. అంబేద్కర్ తన జీవితంలో మొత్తం దాదాపు 65 సంవత్సరాలు బతికి 65 సంవత్సరాల కాలం కూడా ఆయన కోరికలు, ఆయన ఆశయం, ఆ కళ ఏంటంటే రెండు ఆయన కళ, రెండు కళ్ళలాగా. ఒకటి రాజాధికారం, బహుజన దేశానికి భారతదేశానికి రాజులు కావాలి, అధికారం కావాలి. అధికారంతో ఇంకా ముందు సర్వలో ఇవ్వని అన్నీ అందులోనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కటి అధికారం ఉంటే అవకాశాలన్నీ అందులోనే ఉంటాయి. కాబట్టి మన ప్రజల్ని బాగు చేసుకోవచ్చు, చైతన్యం చేసుకోవచ్చు. అధికారం అంటే ఏంటో వేరే విద్యలు కట్టుకోవడం కాదు, ఒక గౌరవం, ఒక ముందాతనం, ఒక ఇది. కాబట్టి అధికారం రావాలని నేను కోరుకున్నాను. రాజాధికారం దిశగా మనం ప్రయాణం చేయాలి. అంబేద్కర్ చెప్పిన మాటలు పోవాలంటే ఆయన ఆశయమై నిజంగా రాజాధికారమే ఆయన ఆశయం. ఇది నెంబర్ 1. మూడవది, చాలా మంది ఈ భారతదేశం హిందూ దేశం కాబట్టి, హిందుత్వ దేశం కాబట్టి, ఇది భారతదేశం హిందూ దేశం కావాలని ఆర్ఎస్ఎస్ బీజేపీ అంటారు. వాళ్ళు దానికి గంట దగ్గర కార్యక్రమాలు కూడా చేసుకుంటారు. కాబట్టి మీకు అర్థం కావాల్సింది, మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అంబేద్కర్ గారు 1912లోనే డిగ్రీ పాస్ అయ్యారు. డిగ్రీ పాస్ అయినాక చాలా దేశంలో బతకాలనుకుంటే ఒక నౌకరు దొరుకుతుంది, ఒక పని దొరుకుతుంది. డిగ్రీ వరకు చదువుతున్న ఆయన లేనే ఆ చదువు ఆయనకి సరిపోతుంది. ఆయన జీవితం కోసం ఆయన బతకాలనుకుంటే మరి అది కాకుండా అమెరికా పోయిన, కొలంబియా యూనివర్సిటీలో అది సరిపోక ఇంగ్లాండ్లో పోయిన, యూనివర్సిటీలో చదువుతున్నాడు. అక్కడ నుంచి జర్మనీ పోయిన, జర్మనీలో చదువుతున్నాడు. అంటే ఇన్ని దేశాలలో ఎందుకు చదువుతున్నాడు? ఆయన కోసం అనుకుంటే డిగ్రీ సరిపోతుంది బతకడానికి. కానీ ఆయన ఆశయం నెరవేరాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ పెత్తందారులను, ఈ బ్రాహ్మణీయులు, ఈ దీంట్లను వాళ్ళని కొట్టాలనుకుంటే, వాళ్ళని ఎదుర్కోవాలనుకుంటే తనకు ఈ జ్ఞానం సరిపోదు అని నేర్చుకుంటున్నటువంటి ఆశయం. కాబట్టి ఆయన కొట్ట కోసం కాదని గుర్తుపెట్టుకోవాలి. ఇది జాతి కోసం, మన కోసం, నా కోసం, నీ కోసం. సముద్రాలను దాటిపోయి 3 దేశాలు చదువుతున్నాడు. 3 దేశాలలో కూడా 3 దాంట్లో ఆయన PhD చేసింది. రాజనీతి శాస్త్రం, ఆర్థిక విధానంలో శాస్త్రం, ఆర్థిక దీంట్లో 3 దాంట్లో PhD చేయాలి. అంటే మనకి ఆ సబ్జెక్టు అంటే దానికి కావాల్సినటువంటి ఆయుధాన్ని అందరూ కూడా సమకూర్చుకోవడం జరుగుతున్నారు. దాన్ని ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళతో రిజర్వ్ చేయాలనుకుంటే, మనకు కావాల్సినటువంటి వాటిని సమకూర్చుకోవాలనుకుంటే అప్పటికి సరిపోయేటటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోండి. అక్కడ అన్ని యూనివర్సిటీలో ఉండేవాళ్ళు. అయ్యా నేనే ప్రొఫెసర్గా ఉండవు, మా పాఠాలు చెప్తారని ఎందుకు అంటే ఈ జ్ఞానాన్ని అంతా కూడా నేను భారతదేశం పోయి నా జాతి విధానం కోసం, నా జాతి విముక్తి కోసం నేను ఖర్చు చేయాలి. ఈ జ్ఞానాన్ని సంపాదించుకున్నది, నేర్చుకున్నదంతా అక్కడ ఖర్చు పెట్టాలని ఆయన ఇది మరి మనకు గుర్తున్నది. చాలా మంది అనుకునేది ఏంటంటే చదువుకోవడం సర్టిఫికెట్ కోసమా, అది రాసుకోవడానికి ఈ పెద్ద డిగ్రీలను రాసుకొని బోర్డు పెట్టుకోవడానికి కాదు. ఆయన లోపల ఉన్నటువంటి ఏంటంటే జాతి కోసం, దేశం కోసం, ఇక్కడ అంతరాంగాలను తీసేయడం కోసం, అవమానాలను తీసేయడం కోసం, ఎదుర్కోవడం కోసం ఆయన చేయలేదు. అన్ని దేశాల నుంచి చదువుకొచ్చినాక ఆయన ఏం చేసిండు? మొన్న అమిత్ ఏం చేసిండు? అంబేద్కర్ 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 అని ప్రతి ఒక్కరు అన్నారు. ఎందుకన్నారు? అది 75 సంవత్సరాల సందర్భంగా రాజ్యాంగం మీద సమస్య జరిగింది. ఆ రాజ్యాంగం అంటే ఏంటి? అంబేద్కర్ లేకుండా రాజ్యాంగం చేయకూడదు. అంబేద్కర్ అంటే రాజ్యాంగం అంటేనే అంబేద్కర్ భారతదేశం.
కాబట్టి ఆ సమస్యలందరూ కూడా అంబేద్కర్ను పోటీ చేస్తూ ప్రతి ఒక్కరు అంబేద్కర్ని రాస్తున్నారు. అప్పుడు కానీ ఆయన ఈ శరీరం అంతా ఎలా ఇదైతే అరే అంబేద్కర్ ఎంతగానో నడుస్తుందని వాళ్ళు ఈసరికి ఏంటి రాదు అందరూ అంబేద్కర్ 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 అంటున్నారు. ఇన్నిసార్లు దేవుని ఇంకా దర్శిస్తుంటే మీరు మోక్షం పోతుంది కదా తరాలు అంటే నేనేమంటున్నానంటే ఆయన మనకు కానీ ఆయన తెలియదు ఏంటంటే ఇంతవరకు అంబేద్కర్ రాజ్యాంగం రాయకముందు అందరూ రామకృష్ణ రామకృష్ణ అనే నడుచుకున్నాం. కానీ కులం మారేది, మనకు ఉద్యోగాలు రాదు, మనకు చదువు రాదు, అలా నడుచుకుంది. ఎప్పుడైతే రాజ్యాంగంలో వచ్చిందో మిత్రులు గుర్తుపెట్టుకోవాలి, చాలా కరెక్ట్. ఎప్పుడైతే రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం వచ్చిందో ఇన్ని దేశాలకు చెప్పాలని మన కోసం చదువుకొని వచ్చిందో ఆ చదువును రాజ్యాంగం రాజ్యాంగం అప్పుడే మనకి ఇలా ఉద్యోగాలు ఇలా మనం కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం. ఇలా అన్నీ కూడా ఉద్యోగం ప్రతి ఒక్కటి కూడా అంబేద్కర్ వల్లనే కలిగింది, అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే కలిగింది. కాబట్టి అంబేద్కరే మనకి ఆయన తెచ్చో అంతకుముందు దేవుడు మన కాలే మన కాలనే లేవు, కానీ వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు దేవుడు లేదు. ఈయన వచ్చినాకనే మనకి ఇన్ని కలిగినాయి. కాబట్టి వాళ్ళకంటే గొప్ప దేవుడు కాబట్టి మనం అంబేద్కర్ 10 సార్లు అంటే 20 సార్లు అంటాం, ఎప్పుడు నిత్యం అంటాం, పంజాబ్ చేసినప్పుడు తప్పేం లేదు. కాబట్టి ఇలా ప్రపంచానికి ఏ అంబేద్కర్ భారతదేశానికి కాదు. ఐక్యరాజ్య సమితిలో ఆయన బొమ్మ ఉంది, యూనివర్సిటీలో కొలంబియా యూనివర్సిటీలో ఎంట్రన్స్ విలువ ఉంది, లండన్లో ఆయన విలువ ఉంది. కాబట్టి ఇవి ఆయనకు ఉన్నటువంటి కీర్తి, ఆయనకు ఉన్నటువంటి ఇది అది ఎందుకు ఆ కీర్తి వచ్చింది అంటే మన కోసం కష్టపడి ఆయన శ్రమించినటువంటి క్రమంలోనే ఇదంతా సాధించాలి. కాబట్టి ఆయన మార్పు మనం ఎంచుకోవాలి. మనం చేస్తున్న పని ఈ ఈయర్లో అనేది ఆయన కళను నెరవేర్చడం కోసం అనేది ఈ సంకల్పంగా చెప్పలేదు. కాబట్టి ఇంకొకటి ఏమంటే నేను ఇప్పటి వరకు నేను కూడా గవర్నమెంట్ ఉద్యోగం చేసినాను కూడా కాదు, కానీ నాకు ఏదో ఇది చేయడాన్ని బట్టి తర్వాత రకాల వాళ్ళకి ఆర్గనైజేషన్ అదే సందర్భాలు వచ్చినాయి. కాబట్టి నేను వేరే చోటికి ఇక్కడ పోలేదు. ఇంకొకటి ఏది అంటే మన కబడ్డీ అనేది అందరికీ తెలుసు. కబడ్డీకి ఒక బౌండరీ ఉంటుంది. ఎవరికన్నా ఆ బౌండరీలా మర్చిపోయి చెప్పిన ఏమైనా మన అక్కడ నేను అంబేద్కర్ అనేది ఆయన బౌండరీ, అంబేద్కర్ ఆశయానికి అంబేద్కర్ సిద్ధాంతానికి బౌండరీ, ఆ బౌండరీ దాటడం మనం ఇది చేయలేదు కదా. మనం అంబేద్కర్ బౌండరీలో, అంబేద్కర్ ఆశయ బౌండరీలో, అంబేద్కర్ జీవిత దాని బౌండరీలో మనం ముందు ఈ పని చేయగలిగితే ఇంకొక విలువలు అంబేద్కర్ ఉన్న గౌరవం మనకు ఉంటుంది. అంబేద్కర్ మామూలు గౌరవం లేదు. అంబేద్కర్ పనిలో మీరు ఉన్నారంటేనే మనకి గౌరవం. కానీ చాలా మంది ఏమంటారంటే అంబేద్కర్ చాలా చేస్తున్నావు, నువ్వు చాలా ఇంత పక్కగా ఎక్కినావు, నీ బిడ్డలు పెట్టుకుంటావు, నువ్వు మేమందరం కింద పడ్డప్పుడు ఏదో తగ్గినప్పుడు దావకాన కడతాను ఎవరు మా ప్రాణం లేదు, మాకు అది ఇచ్చింది నీకన్నా ఏమన్నా చేస్తే నువ్వు దావకాన కాడలేదు కాడు ఉంటుందా మధ్య ఉంటుందా అంటే నన్ను నేనేమనుకునేది నేను అంబేద్కర్ పనిలో నా సొంత పనులు విధిగలి అంబేద్కర్ ఎండలు తిరిగినా ఏం తిరిగినా నేను అంబేద్కర్ మీటింగ్లో కూర్చొని తిరుగుతున్నా. ఆ క్రమంలో అక్కడ చచ్చిపోతే అంతకంటే పుణ్యమేముంటుంది. అంబేద్కర్ పనిలో చచ్చిపోతే నాకు అంతకంటే ఇంకోటి నేను అనుకుంటే నాకు నచ్చడం నాకు మంచి అంబేద్కర్ పనిలో సుధాకర్ నచ్చింది మీకు అంతకంటే ఉంటుంది. కాబట్టి నాకు సంతోషమే. నేను దానికోసం వెంటాడను. మీరు అట్లా చెప్పకండి, నేను ఆశీర్వదించండి, మీటింగ్లు వెళ్ళినప్పుడు మనం ప్రోత్సహించి నిజంగా నాకు ఇంకా నాయకు పెరగాలంటే మీటింగ్ కాబట్టి మనం పూజారి అనేటువంటి దేవుడు హిందూ మతం ప్రకారంగా దేవుడు కదా ఆ పూజారి ఎవరైనా ఎంత ఆడుకుంటాడు కదా, ఎంత గొప్పది అనుకుంటాడు. దేవుడి కాడ నేను పూజారిగా ఉండడం గొప్ప ఫీల్ అయిపోతాడు. కానీ అంబేద్కర్ దేవుడికి మనం పూజారి, ఇక్కడ ఈ కార్యకర్తలుగా మనం లీడర్లుగా మనం అంబేద్కర్ కార్యక్రమంలో అంబేద్కర్ ఆశయాన్ని నెరవేర్చడంలో మనం భక్తులుగా మనం పూజారులుగా మనం ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకునే కార్యక్రమంలో ఈ DLMD అనే ఒక మందిరంలో ఒక దేవాలయంలో మనం ఆ దేవుడికి పూజ చేయడంలో మనం కార్యకర్త, మనం లీడర్. కాబట్టి అంతకంటే మనకు భాగ్యం ఏంటంటే అంబేద్కర్ పనిచేసినటువంటిది అంబేద్కర్ జీవితాన్ని ప్రజలకు తెలియజేసినటువంటి కార్యక్రమం మనకు దొరకడం చాలా సంతోషపడుతుంది. మనకి చాలా మంది అనుకుంటున్నాను నాకు ఉద్యోగాలు చేసిన రిటైర్డ్ చాలా మంది అయింది. వాళ్ళని చూసి నేను ఎప్పుడు అర్థం కాదు, నన్ను అంటున్నారే ఉద్యోగం
వాళ్ళు ఉద్యోగం చేసిన వాళ్ళని వాళ్ళు ఏమన్నారు కానీ నేను అంబేద్కర్ పనిలో చేసినందుకు నాకు ఎంత మంచి పేరు ఉందంటే వాళ్ళు నా దాంట్లో ఇంత కూడా తెలుసా చాలా మంది నాకు చెప్పండి నిర్వహించి ఎందుకు అంబేద్కర్ పని చేసి అంబేద్కర్ మార్గంలో నడిచిన కొద్దిలో నేను అంత బిడ్డ కాదు ఎంతో కొంచెం జాగ్రత్తగా అంబేద్కర్ పదవి మీద కొంచెం గొప్పలు మాట చెప్పగలిగిన పద్ధతులు జీవిస్తున్నా కాబట్టి నేను చెప్పిన ప్రకారంగా కొన్ని ఆచరిస్తాను. నా బిడ్డ పెళ్లి చేసి నేను బౌద్ధం చేసి నా బిడ్డ నా బాగా వెళ్ళిపోతే నేను బౌద్ధ ఆచారం చేయాలి సమాజం చేసి కొన్ని అవకాశాలు నేను వీళ్ళందరికీ తెలుసు. అయితే ఈయన ఆయన అనుకున్నది కొంచెం చేస్తాడు రాదని కొన్ని నాకు కాబట్టి మిత్రులారా మనం ఎప్పుడైనా చెప్పింది ఆచరిస్తేనే అది ప్రభావం ఉంటుంది. చెప్పింది ఆచరించిన మన మహానీయులు ఎవరెవరు? బుద్ధుడు, అంబేద్కర్, పూలే, కాంక్ష. నేను ఏం చెప్తున్నా వాళ్ళు జీవితాంతం ఉన్న వాళ్ళు మీరు గమనించాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది లీడర్లను మీరు పరిచయం చేసుకోండి. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ ఉన్నాడు, ఆయన చెప్పలేదు. ఆయన 3 ఏళ్ళు ఉన్నాడు PhD చేసుకోవడం వెంబడి అయిపోయింది. ఆయన జీవితం ఇంకా ఎంతుంది అంతవరకు ఉండాలి. అవి నెరవేరాలి. అంబేద్కర్ ఆయన నెరవేర్చాలనుకుంటే ఇది చాలా ప్రజలు కదా. నాకు సెటర్ ఇవ్వై ఆయన నాకు కిలో 20,000 రూపాయలు షాప్లో చెప్తాయి. ఇది చాలా అంబేద్కర్ అర్థమైంది. ప్రజలకు ఇంతకంటే 2 రోజులు జీవితాంతం చాలా వచ్చేటప్పుడు అది విజయం మనం చేకూర్చగలుగుతున్నారు. కాబట్టి మనం ఇది మనం తలపెట్టడానికి నేను ఏం చెప్తున్నానంటే ఇది భారం, ఇది చరిత్ర ఉంటుంది. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే మీకు చర్చలలో ఈ చిన్న మందిరంలో మనం ఎంతమందిని ఇక్కడ కూర్చున్నటువంటిది మీకు చేస్తుంటుంది. దీని జనం చక్రంలో తీసుకొని పోతే ముందుకు తీసుకొని పోతే ఈ నిర్వాహకులు కూర్చున్న 5 మందిని మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇది కరెక్ట్ వేళ కరెక్ట్ పద్ధతిలో అంబేద్కర్ అర్థమైన ముందుకు తీసుకొని పోతే సక్సెస్ చేసుకుని మీకే చెప్పానంటే అయితే మీకు ఒకటి చెప్పిన రాజకీయం అనేది అదొకటి అంబేద్కర్ ఆశయం. దానికోసం ఆయన ప్రయోగాలు చేసి రాజకీయాల్లో పోటీ చేసి 3 పార్టీలు పెట్టాడు. దానికి అనుగుణంగా రాజకీయంగా ఉన్నాడు చేసుకుంటూ అది రాజకీయం చేసుకుపోయింది. ఆయన 1937 నుంచి గుర్తుపెట్టుకోలేదు. 1937 నుంచి సత్య వరకు రాజకీయం అనేది రచించాడు. ఒక పార్టీ అధ్యక్షుడిగా రచించాడు. గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఇన్ని పార్టీల కలిసి ముందునే పార్టీ లేడు. లేకున్నా రాజకీయాలు, లేకున్నా పార్లమెంట్, లేకున్నా న్యాయశాఖ మంత్రులు, లేకున్నా కార్మిక శాఖ మంత్రులు అని కంటే ఆశిస్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా చేసుకుంటాం. అవన్నీ చేసుకుంటూ రాజకీయం కోరుకుని చేసుకున్నాం. మనం ఇంకొకటి ఏంటంటే మతం అనేది బౌద్ధాన్ని మనం మతం అంటే అర్థం అంటున్నారు. దేవుడు అనేది అర్థం ఉంటుంది. కాబట్టి జీవన విధానం అంటే కనిపించదని మంచి నమ్మరు. సిద్ధాంతాలు కనిపించదు. దాన్ని అంత రోజు తెలియలేదు. కాబట్టి బౌద్ధాన్ని మనం మతం అన్న